హాయ్ ఫ్రెండ్స్, థాయిలాండ్ వారి లైన్ బోయింగ్ 737-800 మోడల్ ఏరోప్లేన్ లైన్ ఎయిర్ ఫ్లైట్ 904 ప్రతికూల వాతావరణంలో ల్యాండింగ్ కాబోతున్నప్పుడు జరిగిన సంఘటన తాలూకు వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ విమానం 2013 ఏప్రిల్ 13 నాడు ఇండోనేషియాలోని బాండుంగ్లోని హుసైన్ శాస్త్ర నెగారా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బాలిలోని నగూర్ రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 2 పైలట్లు 101 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరికి ఫ్లైట్లోని 5 క్రూ మెంబర్స్ సహకరిస్తున్నారు. ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంది మొదలు అంతా సజావుగానే సాగింది. వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంది. కొన్ని నిమిషాల తర్వాత 30,000 అడుగుల ఎత్తులో ఎగరసాగింది లయన్ 904. బాలిలోని నగూరా రాయ్ విమానాశ్రయానికి 2 వైపులా సముద్రం ఉంది. రన్వే మీద విమానం వెడుతున్నప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా విమానం నీటి మీదకి వెళ్ళిపోతుంది. అంటే టేకాఫ్, ల్యాండింగ్ 2 కూడా సున్నితమైన విషయాలే. ఇంతవరకు ఈ విమానాశ్రయంలో 2 ప్రమాదాలు 1970వ దశకంలో జరిగాయి. అంతే. అలాగని ఇదేం ఒంటరి విమానాశ్రయం కాదు. ప్రపంచంలోని రద్దీ విమానాశ్రయాల్లో ఈ నగూరా రాయ్ విమానాశ్రయం ఒకటి. సాలీనా 2 కోట్ల మంది ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తారు. 1970ల తర్వాత మళ్ళీ 2013లోనే ప్రమాదం ముంచుకొచ్చింది. ఆ రోజు బోయింగ్ లైన్ ఎయిర్ ఫ్లైట్ 901 ప్రయాణం ముగిసే సమయం వచ్చింది. కొద్దిసేపట్లో బాలి చేరుతుంది. కనుక విమానం 17,000 అడుగుల ఎత్తుకు దిగింది. 8,000 అడుగుల ఎత్తుకు దిగిన తర్వాత తమను సంప్రదించమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతం వచ్చింది. అయితే అప్పటికి ఆ ఎత్తులో దట్టమైన మేఘాలు కనిపించాయి. అలాగని ల్యాండింగ్కి ఇబ్బంది కలిగించే స్థాయి మేఘాలు కాకపోవడంతో విమానం 8,000 అడుగుల ఎత్తుకు దిగసాగింది. పైగా ఏటీసీ నుంచి విమానాశ్రయంలో వాతావరణం సరిగా లేదనే సంకేతమేది రాలేదు. ఏటీసీ క్లియరెన్స్ ఉన్నట్టే భావించిన లైన్ ఎయిర్ ఫ్లైట్ 904 నగూరా రాయ్ విమానాశ్రయం దిశగా క్రిందకి దిగసాగింది. పైలట్లిద్దరూ ల్యాండింగ్ ప్రాసెస్ను మొదలుపెట్టారు. విమానాశ్రయం సమీపానికి చేరుతుండగా దట్టమైన మేఘాల గుంపులు విమానాశ్రయం వైపు వెళుతుండడాన్ని ఇద్దరూ గమనించారు. విమానాశ్రయంలో ఐఎల్ఎస్ సాంకేతికత లేదు. అదిగాని ఉండుంటే అత్యవసర సమయాల్లో లంబంగానూ సమాంతరంగానూ విమానం దిగేందుకు అది సహాయపడి ఉండేది. విమానం సమాంతరంగా దిగే ఏర్పాటు మాత్రమే నగూరా రాయ్ విమానాశ్రయంలో ఉంది. అంటే రన్వే కనిపిస్తున్నప్పుడు హారిజాంటల్ ల్యాండింగ్ సదుపాయం సహాయంతో నేరుగా రన్వే మీదకు విమానం దిగగలుగుతుంది. అలా రన్వేతో అనుసంధానమైన విమానం 5,000 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. ఎత్తును సరిచూసుకోవడానికి VORని ఉపయోగించి నిమిషానికి 1000 అడుగుల చొప్పున వేగంగా కిందకి దింపసాగారు. అలా మొత్తానికి 1000 అడుగుల ఎత్తుకు విమానాన్ని తీసుకొచ్చారు. విమానంతో పోటీ పడుతున్నట్టుగా మేఘాలు కూడా విమానాశ్రయాన్ని కమ్ముకున్నాయి. అందాక విమానాన్ని కో పైలట్ నడుపుతుండగా పైలట్ దారి చూపిస్తూ వచ్చాడు. విమానాశ్రయం చేరుకుని ల్యాండింగ్ చేసే సమయానికి కో పైలట్కి రన్వే కనిపించలేదు. అయితే పైలట్ తమకు ఎదురుగానే రన్వే ఉందన్నారు. పైలట్ మాట మీదుగా విమానాన్ని అలాగే ముందుకు పోనిచ్చినా గానీ కో పైలట్కి విమానాన్ని దింపేందుకు రన్వే కనిపించలేదు. ఆ సమయానికి విమానం 800 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. రన్వే అగుపించలేదు కనుక గో అరౌండ్ చేసి వద్దామని కో పైలట్ చెప్పాడు. పైలట్కేమో రన్వే మీద దీపాలు కూడా కనిపిస్తున్నాయి కనుక నేరుగా పోనిద్దామని అన్నారాయన. ఎదురుగా ఉన్న పరిస్థితిని ఇద్దరూ వేరువేరుగా చూడగలగడం గందరగోళంగా మారింది. అయితే ఆ పైలట్ విమానానికి కెప్టెన్ మాటలను అనుసరించాలన్నది నియమం కనుక కో పైలట్ విమానాన్ని అలా ముందుకే పోనిచ్చాడు. విమానం 500 అడుగుల ఎత్తులో ఉండగా కాక్పీట్లో అలారం మోగింది. ఆ సంకేతానికి అర్థం అంతకంటే కిందకి దిగితే రన్వే కనిపించినా కనిపించుకున్నా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిందే. తత్తరపాటుతో తిరిగి పైకి లేపేద్దామని ప్రయత్నించిన ఆ ఎత్తు, ఆ వేగం సహకరించవని అర్థం. అయితే పైలట్లిద్దరూ రన్వే పైనే చూస్తూ అలారం సంగతి పట్టించుకోలేదు. విమానం 300 అడుగుల ఎత్తులో ఉండగా GPWS అలారం రోగింది. దాని అర్థం రన్వే ఇంకా దూరంగానే ఉండగా విమానం చాలా కిందికి దిగింది అని అర్థం. ఆ హెచ్చరికలను వారు పట్టించుకోలేదు. ఇక విమానం 150 అడుగుల ఎత్తులో ఉన్నా కూడా కో పైలట్ రన్వేను చూడలేకపోయాడు. తాను చూడలేని రన్వేను పైలట్ చూడగలగడం చమత్కారంగా అంటే ఏం అర్థం కాలేదు కో పైలట్కి. ఆ స్థితిలో విమానం కంట్రోల్ని పైలట్ తీసుకున్నాడు. అప్పుడు కెప్టెన్ చెప్పిన మాట తనకు రన్వే కనపడడం లేదని. కో పైలట్ మానసిక పరిస్థితి ఎలా ఉండొచ్చో మీరే ఊహించండి. అప్పుడు పైలట్ థర్డ్ లివర్ను పూర్తిగా ముందుకు నెట్టాడు. అయినా ప్రయోజనం లేదు. విమానం కేవలం సముద్రపు నీటి మట్టానికి 20 అడుగుల ఎత్తులోనే ఉంది. 500 అడుగుల కంటే క్రిందకి దిగిన విమానాన్ని తిరిగి పైకి మళ్లించడం అసాధ్యమని చెప్పుకున్నాం. మరి లైన్ ఎయిర్ ఫ్లైట్ 904 పరిస్థితి వేరే చెప్పేదేముంది? అది పోయి నీళ్లను ఢీకొట్టింది. నీటిపైనే క్రాష్ ల్యాండింగ్ అయింది. అయితే విమానాశ్రయానికి చేరువలోనే ఈ దుర్ఘటన జరగడం గ్రుడ్డిలో మెల్ల అన్నట్టుగా పెద్ద లోతులేని ప్రదేశం కావడం, విమానం చక్రాలు నీటిలోని రాళ్లతో గుద్దుకోవడం, విమానం కుడివైపుకు తిరిగిపోయి ఆగిపోవడం జరిగింది. అత్యవసర ద్వారం తెరిచి ప్రయాణికులందరినీ బయటకు రప్పించారు. చిత్రం ఏంటంటే
ఏటీసీకి ఇదంతా తెలియదు. ప్రమాదం జరిగిన సంగతి కంట్రోల్ రూమ్ ఇంజనీర్లకు తెలియకపోవడం చిత్రమే మరి. అప్పటికి వారు లయన్ ఎయిర్ ఫ్లైట్ 904 విమానం ఈసారికే విమానాశ్రయంలో దిగాలి కదా, ఇంకా రాలేదేంటి, ఆలస్యం ఏం జరిగింది అని ఆలోచనలో ఉన్నారు. ఏటీసీ సిబ్బంది రన్వేను చూస్తున్నారు. వారికి రన్వే అవతల నీటిపైన విమానం తోకభాగం కనిపించింది. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి రెస్క్యూ బృందాన్ని అక్కడికి పంపించారు. ప్రయాణికుల్లో కొందరికి గాయాలయ్యాయి, కానీ మొత్తానికి అందరూ సురక్షితమే. అయితే ఫ్లైట్ లిస్ట్ చెక్ చేసి చూస్తే 101 మంది ప్రయాణికుల్లో కొందరు కనిపించలేదు. వినడానికి నవ్వు రావచ్చు, కానీ ఆ కనిపించిన ప్రయాణికులు రెస్క్యూ టీం రావడానికి ఆలస్యమవుతుందని చెప్పి ఒడ్డుకు దగ్గరలోనే ఉన్నామని దిగి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని కాసేపటి తర్వాత అధికారులకు తెలిసింది. 46 మంది గాయపడగా అందరూ జీవించుండడం పెద్ద ఊరట. లయన్ ఎయిర్ ఫ్లైట్ 904 ప్రమాదం ప్రాణహాని లేకుండా ముగిసిందన్నది అధికారులను ఊపిరి పీల్చుకునేలా చేసింది, కానీ ప్రమాదానికి కారణాలేమిటన్నది తెలుసుకోవడం అతి ప్రాధాన్యత కలిగిన విషయం. మనము ఆ పరిశోధన వెంబడే ప్రయాణిద్దాం పదండి. 5000 అడుగుల ఎత్తులో విమానం ఉండగా గందరగోళం మొదలైంది కదా. అప్పుడే వాతావరణంలో మార్పు కనిపించింది. ప్రమాదం ఉన్నా లేకున్నా వాతావరణంలోని చిన్న మార్పును కూడా ఏటీసీ సిబ్బంది ఎగురుతున్న విమానం పైలట్కు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. అలాంటి హెచ్చరిక ఏదీ లేకపోతే విమానాశ్రయం వద్ద అంతా అనుకూలంగానే ఉందని పైలట్ భావిస్తారు. మరి మన లయన్ ఎయిర్ ఫ్లైట్ 904 పైలట్కు ఏటీసీ నుంచి వాతావరణ సమాచారం ఏదీ అందలేదు కనుక పైలట్లిద్దరూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. దట్టమైన పొగమంచు వంటి వాతావరణం ఉన్నప్పటికీ ఐఎల్ఎస్ అనగా ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా 2 రేడియో కిరణాల ద్వారా నిలువుగా ఎత్తును, అడ్డంగా దూరాన్ని లెక్క కట్టగలిగే వీలుంటుంది. సురక్షితంగా ల్యాండింగ్ చేసే వీలుంటుంది. ఐఎల్ఎస్లోని 2 పరికరాలు లోకలైజర్, గ్లైడ్ స్లోప్ ఉంటాయి. లోకలైజర్ ద్వారా విమానాశ్రయ రన్వే మీద మధ్య గీత, విమానం 2 ఒకే సరళ రేఖ మార్గంలో ఉండేలా వస్తాయి. విమానం 2 ఒకే సరళ రేఖ మార్గంలో ఉండేలా చేస్తాయి. గ్లైడ్ స్లోప్ ద్వారా విమానం ఎత్తును సరిచూసుకోవడానికి వీలవుతుంది. అంటే నేలకు ఎంత ఎత్తులో ఉండగా విమానాన్ని ఎంత ఎత్తు కిందకి దింపొచ్చో నిర్ణయించుకుంటారు. ల్యాండింగ్ చేయడానికి అనువైన కోణాన్ని కూడా నిర్ధారించుకుంటారు. ఇప్పుడు లయన్ ఎయిర్ ఫ్లైట్ 904 సంగతి చూద్దాం. ఇక్కడ లోకలైజర్ సదుపాయం ఉంది, గ్లైడ్ స్లోప్ సదుపాయం లేదు. విమానంలో ఆటో పైలట్ ఉంటే దానికి ఎప్పుడు ఎంత ఎత్తులో ఎగరాలన్నది తెలిసే అవకాశం లేదు. కనుకనే పైలట్ తన అంచనా ప్రకారమే విమానాన్ని కిందికి దించే ప్రయత్నం చేశాడు. రన్వేతో అలైన్మెంట్ కుదిరింది, కానీ ఎత్తుకు సంబంధించి మాత్రం ఏ సహకారమూ లేదు. అలాగని ప్రపంచంలోని విమానాశ్రయాలన్నీ ఐఎల్ఎస్ సదుపాయాన్ని కలిగి లేవు. లోకలైజర్ ఉన్న గ్లైడ్ స్లోప్ సదుపాయం లేనివి ఎన్నో ఉన్నాయి. విఓఆర్ ఆంటెనా సహాయంతో విమానాన్ని కిందికి దింపుతారు. రన్వేకి సమీపంలోనే ఉండే ఈ విఓఆర్ ఆంటెనా దూరాన్ని కొలిచే సాధనాల సాయంతో తనకు విమానానికి ఉన్న దూరాన్ని లెక్కించి పైలట్కు సమాచారాన్ని అందిస్తుంది. కాక్పిట్ ల్యాండింగ్ చార్ట్లు రన్వేతో ఎంత దూరంలో ఉండగా విమానం ఎంత ఎత్తులో ఉండాలన్న లెక్కలుంటాయి. లయన్ ఎయిర్ ఫ్లైట్ 904 విషయంలోనూ ఈ పద్ధతినే అనుసరించారు. లయన్ ఎయిర్ ఫ్లైట్ 904 1000 అడుగుల ఎత్తుకు దిగే సమయానికి నగురారాయ్ విమానాశ్రయంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఈ కారణంగా కో పైలట్ రన్వేను చూడలేకపోయాడు. అప్పటికే విమానం రన్వేతో అనుసంధానమైంది. విఓఆర్ ఆంటెనా సాయంతో ముందుకొస్తూ క్రిందికి దిగుతోంది. అంతా బాగానే ఉంది, కానీ రన్వే అయితే కనిపించాలి కదా. అలా కనిపించకపోతే దిగేదెక్కడ? కో పైలట్ వాపోయింది దీని గురించే. అయినా కానీ రన్వేకి ఉన్న దూరం గురించి విఓఆర్ వెంటనే సూచనలివ్వదు. అది ఏ దిశలో ఉన్నది కూడా చెప్పదు. యాంటీనా తనకు విమానానికి మధ్య దూరము, తాను ఏ దిక్కున ఉన్నది మాత్రమే చెప్తుంది. అయితే యాంటీనా రన్వేకి పక్కనే ఉంటుందని పైలట్కు తెలుసు గనక అతను రన్వేను గుర్తించగలడు. 2 మధ్య ఉండే కోణాన్ని అర్థం చేసుకుంటే చాలన్నమాట. అయితే లయన్ ఎయిర్ ఫ్లైట్ 904 విషయంలో అది 500 అడుగుల ఎత్తు కంటే క్రిందికి దిగిపోయింది. కో పైలట్ ముందు నుంచి మొత్తుకుంటున్నది కూడా అదే. రన్వే కనబడకపోయినా, చెప్పినట్లు విమానం నడుపుతున్నా కూడా అతనికి సందేహం ఉంటూనే ఉంది. అదే సమయంలో పైలట్ చుట్టూ చూస్తూ అంతా సవ్యంగా ఉన్నది లేనిది గమనిస్తూ తగిన సూచనలు ఇస్తూ ఉండాలి. మరి భ్రాంతికి లోనై ఎదురుగా కనిపించని రన్వే కనిపిస్తోందని చెప్పారని అనుకోవాలి. కో పైలట్ మాన్యువల్గా విమానాన్ని కిందికి దింపే పనిలో ఉంటాడు, కానీ చుట్టూ చూస్తూ లెక్కలు వేస్తూ కూర్చోరు. పైగా మబ్బులు కమ్మి రన్వే కనిపించక పైలట్ ఆదేశాల్ని పాటించాల్సిన నిస్సహాయ పరిస్థితిలో తప్పనిసరి అయితేనే అతను ఎదురు తిరిగి మాట్లాడే అవకాశం ఉంటుంది. అది వారిద్దరి మధ్య ఉండే అవగాహనను బట్టి ఉంటుంది. అయినా కో పైలట్ చెప్పేది పైలట్ వినిపించుకోలేదు. విమానం 466 అడుగుల ఎత్తుకొచ్చేసరికి లయన్ ఎయిర్ ఫ్లైట్ 904కి అది మినిమం డీసెంట్ ఆల్టిట్యూడ్. అంతకు మించి దిగేలోపు ఇక దిగాలా, తిరిగి పైకి లేవాలా అన్నది నిర్ణయించుకోవాలి. ఏవియేషన్ నియమాల ప్రకారం వాతావరణం అనుకూలంగా ఉన్నా కూడా పైలట్కు రన్వే కనిపించి తీరాలి. అప్పుడే ల్యాండింగ్ చేయాలి. అస్పష్టంగా అయినా రన్వే అని ఖచ్చితంగా నమ్మితేనే ముందుకు వెళ్ళాలి.
మరి ఎంతకీ రన్వే కనిపించకపోతే ఎలా? అందుకే కనీసపు ఎత్తును నిర్ణయించారు. విమానం అంత దిగువకు వచ్చినా రన్వే కనిపించని పరిస్థితి ఉంటే ఇక అంతకు మించి కొంచెం కూడా విమానం కిందకి దిగరాదనేది నియమం. ఆ లెక్కన లయన్ ఎయిర్ ఫ్లైట్ 904ని పైలట్ 466 అడుగుల కనీసపు ఎత్తు నుంచి తిరిగి పైకి తీసుకువెళ్ళుండాలి. జరిగింది మాత్రం ఇందుకు విరుద్ధం. గో అరౌండ్ చేసి వద్దామని కో పైలట్ చెప్పినా పైలట్ వినలేదు. అందుకేగా ఏమిటి చమత్కారం, తనకు కనిపించని రన్వే పైలట్కి ఎలా కనిపిస్తుందని కో పైలట్ గోల పెట్టాడు. అయినా పైలట్ మరో మాటే లేకుండా పద పద పోనివ్వు అంటూ ఉన్నాడు. 100 అడుగుల కంటే దిగువన విమానం ఎత్తు తగ్గిన తరువాత పైలట్కు భ్రాంతి తొలగింది. కంట్రోల్ తాను తీసుకుని ఫుల్ థ్రస్ట్ ఇచ్చాడు. ఇంజన్కి వేగం పెరగడానికి ఆ సమయం సరిపోదు, శక్తి చాలలేదు. ఫలితంగా తీసుకువెళ్లి సముద్రంలో దింపారు. విషయం ఇంకా ఉంది. 2013 నాటి ఈ దుర్ఘటనలో విచారణ 2017 నాటికి పూర్తయింది. ఇండోనేషియా దేశ నార్కోటిక్స్ ఏజెన్సీ పరిశోధనలో ఆనాడు పైలట్ మాదక ద్రవ్యాలు సేవించినట్టు తెలుసుకున్నారు. డ్రగ్స్ కలిగించిన భ్రాంతిలో తనతో పాటుగా అంతమంది ప్రాణాలను పణంగా పెట్టినట్లయింది. మామూలుగా అయితే పైలట్లందరికీ విమానం ఎక్కే ముందు వైద్య పరీక్షలు చేస్తారు. అయితే ఆ రోజు పైలట్ తన పరీక్ష ఇవ్వలేదు. 2 పైలట్లు ఉండడం మూలంగా ఒకరికొకరు నిజాయితీగా సహకరించుకుంటూ విమానాన్ని సజావుగా ధీమాగా సురక్షితంగా నడపగలుగుతారు. వీరి మీద భరోసాతోనే వందలాది ప్రయాణికులు హాయిగా ప్రయాణించగలుగుతారు. నీటి మీద నేల మీద కంటే గాల్లో ప్రయాణం ఎంతో జాగ్రత్తగా సాగాలి. మరి ఏమంటారు? వాహనాన్ని నడిపేది రహదారి మీద అయినా నీటి మీద అయినా గాల్లో అయినా నడిపే వ్యక్తి శారీరకంగా మానసికంగా పూర్తి స్పృహతో ఉండి బాధ్యతగా వ్యవహరించాలి. ఏదోలాగా ఆ చివరి క్షణంలో ఆ మత్తుమందు ప్రభావం సడలబట్టి గాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా అందరూ ఒడ్డున పడ్డారు. అది విషయం.